హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ గార్నిష్ ఎలా వేయాలని చూపించబోతున్నాం. ఇది మిల్లో కంపెనీ అండి. వైట్ కాంపౌండ్ ఇది, అలాగే బ్లాక్ అండ్ మిల్క్ కాంపౌండ్ అని 3 రకాలు ఉంటాయండి. మ్యాచ్ చేసి మనం గార్నిష్ వేసుకోవాలి. అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు కాంపౌండ్ ఇది వచ్చేసి 268 రూపీస్ పడుతుందండి. సో ఇవ్వండి, ఇలా ఉంటుంది. ఇది 500 గ్రామ్స్. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందండి. బయట 268 రూపీస్ ఇచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఒక కంటైనర్ తీసుకొని ఓవెన్లో పెట్టి మెల్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ చాక్లెట్ని తీసుకొని ఓపెన్ చేద్దాం. కట్ చేసి చాక్లెట్ అనేది ఓపెన్ చేసి పీసులుగా కట్ చేసుకొని ఆ డబ్బాలో వేసుకొని మైక్రోవేవ్లో పెట్టి 15 సెకండ్స్కి లేదా 20 సెకండ్స్కి ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఇక్కడ ఇదే మా మైక్రో ఓవెన్. ఓపెన్ చేసుకొని చాక్లెట్ పెట్టేస్తాం. మనం స్టార్ట్ చేసేద్దాం. 90 సెకండ్స్ పెట్టాను. ఓకే, అయిపోయింది. ఒకసారి దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు ఓకే, లైట్ హీట్ అయినట్టుందండి. ఇంకా మనకి చాక్లెట్ కొంచెం కూలింగ్ ఎక్కువ ఉంటే వేగంగా మెల్ట్ అవ్వదు. దాన్ని బట్టి అందుకే 15 సెకండ్స్కి ఒకసారి మనం కలుపుకుంటే అంచనా అనేది తెలుస్తుంది. 30 సెకండ్స్ పెట్టాను. 15 సెకండ్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అనేది ఎలా అయింది, బాగా హీట్ అవ్వకూడదండి, మాడిపోతుంది చాక్లెట్. సో లైట్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి. అందుకే 15 సెకండ్స్కి ఒకసారి కలుపుకుంటే కరెక్ట్గా మనకి లిక్విడ్ రూపంలో కరెక్ట్గా ఉంటుంది. హై హీట్ అవ్వకుండా లో హీట్లో కరెక్ట్గా ఉంటుందండి మనకి చాక్లెట్ గార్నిష్ తీసుకోవడానికి. మళ్ళీ 15 సెకండ్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి, బాగా అయింది. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, వాటిలో మనం కలుపుకుంటే మెల్ట్ అయిపోతాయి. లైట్ హీట్ ఉంటుంది కదండి చాక్లెట్, లైట్గా ఆ హీట్కి ఆ టెంపరేచర్కి సరిపోతుందని మనం కలుపుకుంటే. చూడండి, లిక్విడ్ రూపంలో అయినంత వరకు ఇలాగా ఈ విధంగా నేనైతే మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకున్న చాక్లెట్. దీన్ని ఇప్పుడు మనం కూలింగ్ ఉన్న టేబుల్ పైన అండి, ఇది మాదైతే ఏసీ రూము. సో కూలింగ్ సరిపోద్దని చెప్పి ఇక్కడ ఒక టేబుల్ పైన చాక్లెట్ అనేది వేసి ఇలాగ ప్యారెట్ నైఫ్తో అటు ఇటు సమానంగా పామాలి. దాన్ని కొంచెం కూలింగ్ అయినంత వరకు రఫ్గా పామాలి. ఆ రఫ్ చేస్తున్న కొలితే తనకి స్మూత్నెస్ పెరుగుతుంది. అందువల్ల మనకి ఫ్యాన్స్ తీసేటప్పుడు కొంచెం బెండ్ అవ్వడానికి బాగుంటుందండి. బాగా ఎక్కువ కూలింగ్ ఉంటే మాత్రం ఫ్యాన్స్ రావు, లైట్ కూలింగ్ ఉండాలి. ఈ విధంగా టైట్ అయినంత వరకు పాముకోవాలండి. అలా టైట్ అయినంత కంటే మనకు ఫ్యాన్స్ తీయడానికి వీలుగున్నంత పాముకోవాలి. చూడండి, ఇలా తీసుకోవాలి. అది స్క్రాపర్ అంటారండి, ఐరన్ స్క్రాపర్. స్టీల్ది ఉంటుంది, ఐరన్ ఉంటాయి, చాలా ఉంటాయి, ప్లాస్టిక్ కూడా ఉంటాయి. మనకి స్టీల్ కానీ ఐరన్ కానీ అయితే బాగుంటుంది. మెయిన్ స్టీల్ బాగుంటుందండి తీసుకోవడానికి. మేమైతే ఎక్కువ స్టీల్ దాంతో తీస్తుంటాము. ఫ్యాన్స్ బాగున్నాయి కదండి. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ చాక్లెట్తో ఫ్యాన్స్, సిగర్స్, అలాగే ఫ్లవర్స్ అన్నీ తీయవచ్చండి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, మన కూలింగ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే. సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని మాత్రం చూపించాను, ఫ్యాన్స్ అండ్ ఫ్లవర్స్ మాత్రం చూపించాను. నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ నేను తీస్తాను, డెఫినెట్గా చూపిస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. సో లైక్ చేయండి. లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. లైక్ చేస్తే నా యొక్క వీడియో గ్రోత్ అవుతుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.
ఇక ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.